ప్రకాశం జిల్లాలో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైన శక్తిగా తీర్చిదిద్దాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కోరారు. ఒంగోలు బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో జరిగిన బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసులు ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, అత్యధిక శాతం సభ్యత్వం కలిగి ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పారు. ఒక సామాన్య కార్యకర్తను దేశ ప్రధాని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని, ఒక సామాన్య కార్యకర్త అయిన తనను కేంద్ర మంత్రిని చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు శివారెడ్డి, సిరసనగండ్ల శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, బొద్దులూరు ఆంజనేయులు, యోగయ్య యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని తూచా తప్పకుండా పార్టీ క్రమశిక్షణకి లోబడి పార్టీ కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజున భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సంస్థాగతమైనటువంటి ఎన్నికలని జరుపుకుంటాం. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ రోజున ప్రపంచంలో. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారంగా పనిచేస్తుంది. ఆ విధంగా సంస్థాగత నిర్మాణం చేసుకుని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. లేదా ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకుని మండల కమిటీలను పూర్తి చేసుకుని జిల్లా ఎన్నికలను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ జిల్లాకు సెగ్గం శ్రీనివాస్ గారు మిత్రులు, పూర్వం ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో 3 సంవత్సరాల కాలం శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో పార్టీ పనిచేస్తుందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెబుతాం. మండలాల్లో అధ్యక్షులు ఎవరైతున్నారో వారందరి సహకారంతో ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైనటువంటి శక్తిగా రాబోయేటువంటి రోజుల్లో తయారు చేస్తారు అనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఒక సామాన్య కార్యకర్తకు దేశ ప్రధాని అయ్యేటువంటి వరకు కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి సంగతి సందర్భంగా మనంతో కూడా గమనించాలి. ఇవాళ ఉన్నటువంటి ప్రధాని గతంలో ఉన్నటువంటి ప్రధాని వాజ్పేయి కులంతో నిమిత్తం లేకుండా, రాజకీయ వారసత్వంతో నిమిత్తం లేకుండా, డబ్బుతో నిమిత్తం లేకుండా ఎవరైతే కార్యకర్తలు పార్టీ కోసం నిరంతరం కష్టపడి శ్రమ కూర్చి పనిచేస్తారో వారు దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం, లేకపోతే ఒక అఖిల భారత స్థాయి అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటుందనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలని దయచేసి. మన జిల్లాలో దాదాపుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం
80,000 పైసలకు మనం సభ్యత్వాలు చేయించుకోవడం కూడా జరిగింది. దాంట్లో మీ అందరికీ కృషి కూడా ఉందని తెలియజేస్తున్నాను. అందరూ కష్టపడి పనిచేయబట్టే మనం 80,000 పైసలకు మనం సభ్యత్వాలు సేకరించుకోగలిగాం. రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగినప్పుడు ప్రకాశం జిల్లా 80,000 దాటింది అంటే సరే, ముందడుగు లేకపోయినా రాష్ట్రంలో మధ్యలో ఉన్నట్లయింది. సరే పర్వాలేదు ప్రకాశం జిల్లాని అనిపించుకున్నామంటే మీ అందరి కృషి వల్లే అనిపించుకోగలిగాం. ఈనాడు సంస్థాగతంగా ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీలో సంస్కృతి ఉంది. వాళ్ళు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా, ఎంత ఆస్తిపరులు కావచ్చు, లేకపోతే ఏ కులంలో అయినా పట్టవచ్చు, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను అందరినీ పోయే మనస్తత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మన సెగ్గం శ్రీనివాసరావు గారి అధ్యక్షుని ఎన్నిక చేయబడింది, ఘనంగా సత్కరించాం, అంతా బాగానే ఉంది. ఆ తర్వాత కూడా కార్యకర్తలు కొన్ని చోట్ల జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి కార్యకర్తలు కొంతమంది చిన్న ఇబ్బందులు చిన్న బాధపడి ఉండొచ్చు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మనందరినీ భారతీయ జనతా పార్టీ ముద్దు బిడ్డలవి. భారతీయ జనతా పార్టీలో ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులవి. ఇక్కడ ఈ పార్టీలో ప్రతి ఒక్కరివి భాగస్వామి కావాలి. ప్రతి ఒక్కరివి పార్టీ సంస్థాగతంగా ఎవరిని ఎంపిక చేసినా ఆ యొక్క అధ్యక్షులకి మన అందరినీ కూడా సహకరించాలి అనే ఆలోచన మీదే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అది గుణవంతుడు అయి ఉండాలి. మూడోది జ్ఞాని అయి ఉండాలి. జ్ఞాని అంటే ఆ రోజుల్లో వేద పఠనం, ఇంకా దానికి అనుబంధమైనటువంటి గ్రంథాలను కూడా చదివి, ఏ రాజే సుప్రీంకోర్టు జడ్జి ఇప్పుడు ఎలాగో ఆ రోజుల్లో రాజే కాబట్టి బాగా చదువుకొని న్యాయం చెప్పగలిగినటువంటి వాడు అయి ఉండాలి. పార్టీ సిద్ధాంతం మనం నమ్మి వచ్చాం కాబట్టి కట్టుబడి ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి నాయకత్వాన్ని, వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ, ఇప్పుడు మోడీజీ గారు ప్రపంచ దేశాల్లో ఏ దేశం వెళ్ళినా కూడాను ఆయన్ని ఒక గ్లోబల్ లీడర్గా గుర్తించారు. ఇవాళ అగ్ర దేశ నాయకులు కూడా మోడీ గారి సలహా సూచనల మేరకు పోతున్నారు. తద్వారా మన దేశానికి గౌరవం వచ్చింది. కాబట్టి నాయకుడికి చాలా మంచి లక్షణాలను, అవినీతి అసలు చేయకూడదు, చేతనైతే డబ్బులుంటే ఖర్చు పెట్టడం, లేదంటే లేదు, కానీ అనవసరంగా బ్రోకరేజ్ చేసి అది చేసి ఇది చేసి మోసాలు చేసి అవినీతి చేస్తే రాజకీయాల్లో మనుగడ సాధించలేరు. తాత్కాలికంగా సాధించవచ్చేమో కానీ వారు శాశ్వతంగా రాజకీయాల్లో ఉండలేరు. కాబట్టి రాజుకి ఉండాల్సినటువంటి ఆ లక్షణాలు, ఆ తర్వాత నీతి నిజాయితీ మన మోడీకి ఉంది కాబట్టి ఆయన వాళ్ళ ప్రపంచంలో ఉన్నత స్థాయి నాయకుడయ్యాడు. ఆయన మార్గంలో మనందరం పయనించాలని, మన నాయకుడికి సహకరించాలని, మనందరం కూడా మన మధుకర్జీ గారు రాకముందు ఈ రాష్ట్రంలో ఇంత మన కేడర్ లేదు పార్టీలో. ఆయన వచ్చిన తర్వాత నేను గమనించాను, జిల్లాలు రాత్రి బౌళ్ళు తిరిగి పడుకొని గెస్ట్ హౌస్లో, లాడ్జీల్లో పార్టీని ఇంత స్థాయికి తెచ్చారంటే ఈ 4-5 ఏళ్లలో అది మధుకరి గారి శ్రమ. కాబట్టి మధుకర్జీ నాయకత్వంలో, మన సెగ్గం శ్రీనివాస్ అధ్యక్ష దీని నాయకత్వంలో మనం ఈ పార్టీని జిల్లాలో అభివృద్ధి చేసి వచ్చే ఎన్నికల్లో విజయపథంలో నడిపించాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ విన్నవిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం నుంచి ఉద్భవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ వ్యక్తి మీద
ఆధారపడినటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ అంటే ఏ జేపీ నడ్డాదో, అమిత్ షాదో, మోడీ గారిదో, నాదో, నీదో కాదు. భారతీయ జనతా పార్టీ మన అందరి పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా గొప్ప నాయకుడు అవుతాడు. దానికి ఉదాహరణే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఒక కార్యకర్తగా ఉన్నటువంటి చక్కం శ్రీనివాసరావు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను సోదరులారా. మరి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కొడుకుల కోసం తండ్రులు పెట్టిన పార్టీ కాదు, కుటుంబం కోసం పుట్టిన పార్టీ కాదు, దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవాలంటే గుండె నిండా ధైర్యం ఉండాలి. భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవాలంటే గుండె నిండా దేశభక్తి ఉండాలి. అలాంటి కార్యకర్తలు 18 కోట్ల మంది కార్యకర్తలు ఉన్నటువంటి ఏకైక పార్టీ ఈ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాం సోదరులారా. అలాంటి పార్టీలో పనిచేయడం మనందరూ అదృష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒకటే ఆలోచిస్తాడు, నేను జీవించిన భారత్ కోసమే, మరణించిన భారత్ కోసమే. మరణించిన తర్వాత గంగలో ప్రవహిస్తున్న నీటిలో మా అస్థికల దగ్గర మీరు చెవు పెట్టింటే మీకు వినపడేది ఒక్కటే, భారత్ మాతాకి జై అనేది. అలాంటి పార్టీలో మనం అందరం కూడా ఈరోజు పనిచేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీ కార్యకర్తల యొక్క కృషి పట్టుదల వల్లే ఈ విజయాలు సాధించగలుగుతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే సోదరులారా, కనిపించే 3 సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి చిహ్నాలైతే కనిపించినటువంటి ఆ 4వ సింహమే భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలుస్తున్నాం. అలాంటి పార్టీలో ఈరోజు మనందరం కూడా ఉండటం మనందరం అదృష్టంగా ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయితే మనం ఇప్పటికి కూడా ఆ యొక్క కాంగ్రెస్ కానీ ఈ ప్రాంతీయ పార్టీలు కానీ బానిసలుగా ఉన్నాం. బీసీలు లెక్క తీసినటువంటి దాఖలాలు లేవు. బీసీలు అందరూ ఉండవలసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. బీసీలు దేశ చరిత్రలో 27 మంది మినిస్టర్లు ఇచ్చినటువంటి చరిత్ర ఒక నరేంద్ర మోడీ గారికి ఉందని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాం సోదరులారా. అందుకోసమే ఇప్పటికైనా బీసీలు ఆలోచించండి. బీసీలు ఆలోచించాల్సిన సమయం అవసరమైంది. ఈ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు మోసం చేసింది. బీసీలు అంటే కేవలం ఓట్లేసే యంత్రాలుగానో, జెండా కర్రలు మోసే కార్యకర్తలుగానో, జిందాబాదులు కొట్టే అనుసరులుగానే మిగిలిపోకుండా రాండి, భారతీయ జనతా పార్టీలో చేరండి. మన పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక మనందరూ కలిస్తే భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి చేసేటువంటి దమ్మాధైర్యం ఒక భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మన బీసీ సోదరునటువంటి చక్కవ శ్రీనివాసరావుకి మనందరం కూడా మరి పూర్తిగా సహకరిస్తూ ఆయన నాయకత్వం మనందరం కూడా నడవాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. ఈరోజు భారతదేశంలో 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అధికారంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ పరిపాలన ఈ రీజనల్ పార్టీసు వారి యొక్క కుటుంబ అవసరాలకి, వారి పిల్లల ఎదుగుదల కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటిది ఎక్కడ కూడా మన భారతీయ జనతా పార్టీలో కనిపించదు. అది ఆ విధమైనటువంటి క్రమశిక్షణ, దేశం అంటే ప్రతి ఒక్కరు కూడా భక్తి భావన ఉండటం బట్టే భారతీయ జనతా పార్టీలో ఏం ఆశించకుండా మీరందరూ మనం అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాదు, మన రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని మనం అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా పనిచేయాలని, ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా గ్రామంలో వార్డు మెంబర్ నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ
అన్ని చోట్ల కూడా మనం ఎమ్మెల్యే ఎంపీ వరకు కూడా పోటీ చేసే విధంగా మన పార్టీని మనం అందరం కూడా అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని, గ్రామాల్లో అదేవిధంగా అర్బన్లో కూడా మనం ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు నిధుల గురించి మనందరికీ అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహనతో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎవరైనా వారి యొక్క అవసరాలకి పెన్షన్స్ కానీ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి స్కీమ్స్ కానీ అర్హులకు అందని పరిస్థితుల్లో మనం వారి తరఫున సంబంధిత అధికారి వద్దకు వెళ్ళి వారికి చేరేలాగా మనం అందరం కూడా ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మీ పార్టీ మాకేమి ఇచ్చిందనే మాట లేకుండా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉచితాలు ఎక్కువగా ఇవ్వడం వలన ఈ ప్రాంతీయ పార్టీలకే ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు. అది మారాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరూ కూడా మనందరం ముందుగా తెలుసుకొని తర్వాత ప్రజలకి మనం దగ్గర అయ్యేదానికి వారికి కూడా మనం అందుబాటులో ఉండే విధంగా పనిచేసి రాబోయే రోజుల్లో పెద్దలు నిర్ణయించిన విధంగా మనం పనిచేసి ముందుకెళ్లాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.